Hello children, a very good morning. Welcome back to our grammar class. Okay, in today's class, let us learn about verbs. Verbs కోసం ఈరోజు నేర్చుకుందాం. Now, what is a verb, children? Yes, verbs are action words. కదా? సింపుల్గా చెప్పాలంటే action words. But one definition is also there for a verb. Verb की definition కూడా ఉంది. A verb is a word which tells something about a subject. Subject కోసం చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి వాట్ ఆర్ వర్బ్స్ యాక్షన్ వర్డ్స్ అన్ని చెప్పండి ఒకసారి. ఎస్, గో, కమ్, రీడ్, రైట్, డ్రింక్, లాఫ్, క్రై, ఇంకా స్లీప్, జంప్, వాక్, ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ కదా. బట్ వర్బ్ అనేది ఏం చేస్తుందంటే సబ్జెక్ట్ కోసం చెప్తుంది, ఎక్కువగా సబ్జెక్ట్ కోసం చెప్తుంది. సో లెట్ us see ఏం చూద్దాం, సబ్జెక్ట్ కోసం ఏం చెప్తుంది చూద్దాం ఎలా. నౌ సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ద లయన్ కిల్డ్ ద డీర్. So in this sentence, what is a subject, children? Subject ఏంటి? లయన్ కదా. లయన్ అనేది సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఏం చేస్తుంది? సబ్జెక్ట్ క్యాన్ బి అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్ కదా. సో సబ్జెక్ట్ ఇక్కడ ఏమైంది? లయన్. సో లయన్ ఏం చేసింది? కిల్డ్. సో ఇందులో వర్బ్ ఏంటి? వర్బ్ కిల్డ్ అన్నమాట. దేన్ని చంపింది? డీర్ని. సో ద లయన్ కిల్డ్ అ డీర్. సో హియర్ వర్బ్ ఏం చేస్తుంది? వర్బ్ ఈజ్ ఏ వర్డ్, ఇట్ టెల్ సంథింగ్ అబౌట్ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ కోసం చెప్తుంది. సో వర్బ్స్ అంటే సింపుల్గా యూ కెన్ సే యాక్షన్ వర్డ్స్. వర్బ్స్ అంటే యాక్షన్ వర్డ్స్ అని సింపుల్గా చెప్పచ్చు. బట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అ వర్బ్? నథింగ్ బట్ ఇట్ ఈస్ అ వర్డ్ which tells us something about a subject. Subject కోసం చెప్తుంది అనమాట. ఓకే, is it clear? So two types of verbs are there. What are there? Two kinds of verbs are there. First one is transitive verb and intransitive verb. Transitive verb and intransitive verb. So what is a transitive verb? Transitive verb ante, transitive verb means, see here. So what is a verb, children? A verb is a word which tells something about a subject. Example, the lion killed a deer. The girl pulled a rope. The girl pulled a rope. అందులో pulled girl అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ కోసమే చెప్తుంది కదా. ఏం చేస్తుంది? గర్ల్ పుల్డ్ అ రోప్. సో వర్బ్ ఈజ్ అ వర్డ్ విచ్ టెల్ సంథింగ్ అబౌట్ అ సబ్జెక్ట్ కోసం చెప్తుంది. నౌ వాట్ ఈస్ అ ట్రాన్సిటివ్ వర్బ్? లెట్ us see. ట్రాన్సిటివ్ వర్బ్ ఇందులో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది ట్రాన్సిటివ్ వర్బ్. బికాస్ ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ యాడ్ చేస్తేనే ఇట్ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. మీనింగ్ఫుల్ సెంటెన్స్ రావాలి అంటే ఆబ్జెక్ట్ యాడ్ చేస్తే మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది. అండ్ దట్ ఈస్ transitive verb, and that is comes under transitive verb. So what is the structure of a transitive verb? Subject plus verb plus object. Advaina, so let us see some examples. The boy opened the door. The boy opened the door. Here subject is boy, verb opened, door object.
సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది ట్రాన్సిటివ్ వర్బ్. సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి యాక్షన్ పాస్ అవ్వాలన్నమాట, దాన్నే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. యాక్షన్ పాస్ అవ్వాలి. ఓకే, నౌ సీ హియర్. The girl pulled a rope. The girl pulled a rope. So what is a subject here? Girl, isn't it? Subject girl. Pulled verb. Rope అనేది object. So సబ్జెక్ట్ నుంచి యాక్షన్ పాస్ అవుతుంది ఆబ్జెక్ట్కి. చూసారా, పుల్డ్ అ రోప్, యాక్షన్ పాస్ అయింది కదా. సో యాక్షన్ ఎప్పుడైతే పాస్ అవుతుందో దాన్నే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాము. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్ us see one more example. The boy killed a mouse. A boy killed a mouse. Boy killed a mouse. See here. Boy is a subject. Killed verb. Mouse here object. So the boy killed a mouse. So action pass అయింది మౌస్కి. ఆబ్జెక్ట్కి సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి యాక్షన్ పాస్ అయింది కాబట్టి అది ట్రాన్సిటివ్ వర్బ్. సో ట్రాన్సిటివ్ వర్బ్లో మెయిన్గా ఏముండాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ట్రాన్సిటివ్ వర్బ్. లెట్ us see intransitive verb. Intransitive verb. Intransitive verb. See, here only subject plus verb will be there. Subject verb ఏ ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండదు అన్నమాట. Subject plus verb. See here, for example, the man laughs. The man laughed. The man laughed. So here only man is the subject and laughed is a verb. అంతే, సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఆబ్జెక్ట్ ఏది ఇక్కడ? See, no object will be there here in intransitive verb. Amit runs. Amit runs. So Amit subject, runs verb, that's all. The cock crows. Cock is the subject and crows is a verb. The girl smiles. The girl smiles. Your girl is the subject and smiles verb. So in intransitive verb only subject and verb will be there. సో సబ్జెక్ట్ వర్బే ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉండదు అన్నమాట. సో దీస్ ఆర్ వర్బ్స్ అండ్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. See here, I fly a kite. I fly a kite. What is it, children? Transitive or intransitive? I fly a kite. Here I is the subject, fly verb, a kite is an object, isn't it? So which type of verb is it? It is, yes, it is transitive verb, isn't it? Transitive verb. So subject verb object undi kabatti transitive verb. Now most birds fly. Most birds fly. So birds అనేది ఇక్కడ subject, fly verb. So what is it?
ఏ verb ఇది transitive or intransitive? Yes, intransitive. Intransitive verb. So ఇది transitive verb, ఇది intransitive. Intransitive verb లో ఓన్లీ సబ్జెక్టివ్ verb ఉంటుంది. Transitive లో సబ్జెక్ట్ ప్లస్ verb ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? అర్థమైంది అందరికి? She eats bread. She eats bread. Here she is subject can be noun or pronoun kada. So she anadi subject, eats verb, bread object. So this is transitive verb. Okay, now we eat to live. We eat to live. So what is this? Transitive or intransitive? Yes, we anadi subject, eat anadi verb. ante ikkada object ledu. సో టు లివ్ అనేది ఆబ్జెక్ట్ కాదు. సో సబ్జెక్ట్ వర్బే ఉంది. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్బ్స్ అండ్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్. అర్థమైంది కదా అందరికీ? నౌ యూ గో త్రూ యువర్ టెక్స్ట్ బుక్ ఆల్సో, దెన్ యూ ఆల్ కెన్ డూ యువర్ హోంవర్క్ ఈజీలీ. ఓకే, నౌ లెట్ us see your homework part. Now see children, here underline the verbs and write T for transitive and I for intransitive of the following sentences. See here, most birds fly. The peon rang the bell. We eat to live. The child drinks milk. He dropped the ring into the well. Here in these sentences first you underline the verb. Verbs underline chesi appudu transitive intransitive rayali. Okay, is it clear all of you? That's all for today. Have a nice day. Thank you all children.